వన్ ప్లస్ నుంచి ఒక స్పెషల్ బాక్స్ అయితే వచ్చేసింది. ఎస్, ఈ రోజే అఫీషియల్ గా వన్ ప్లస్ కి సంబంధించినటువంటి నార్డ్ ఒకటి, నార్డ్ సిఈ ఒకటి. సిఈ అంటే కొంచెం లో ఎండ్ వేరియంట్, అలాగే నార్డ్ వచ్చేటప్పటికి కొంచెం ప్రీమియం సెగ్మెంట్ కింద వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, వన్ ప్లస్ అనేటువంటి బ్రాండింగ్. అండ్ ఇక్కడ మీరు చూసారంటే అప్ యువర్ గేమ్ అని చెప్పి ఒక కొటేషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ రాబిన్స్ క్యూబ్ లాగా ఉంది, బట్ ఇది రాబిన్స్ క్యూబ్ అయితే కాదు. అక్కడ కలర్స్ ఉంటాయి, బట్ ఇక్కడ మనకి రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి. సో వీటిని పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్ లోపల రెండు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికే నాట్ CE5 అండ్ మరొకటి వచ్చేటప్పటికే నాట్ 5. సో ఇక ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసేసి బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా చూసేద్దాం. అండ్ దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్సెస్ లో మీకు నాట్ ఫర్ రీసేల్ అని ఉన్నాయి. ఎస్, ఆఫ్ కోర్స్ ఇవి రివ్యూ యూనిట్స్ కాబట్టి. అండ్ ఒకటి MediaTek Dimensity నాట్ 5 వచ్చేటప్పటికే మనకి Qualcomm Snapdragon ప్రాసెసర్ తో. సో ఇక్కడ మనకి వేరియంట్స్ ఇది 12+256GB అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి 8+256GB తీసుకొచ్చారు. సో రెండు బాక్సుల్లో కూడా మనకి రెండు కార్టన్ బాక్సెస్. ఆఫ్ కోర్స్ వీటిలో ఏముంటుందో మీ అందరికి తెలిసిందే. కలర్ కోఆర్డినేషన్ కి సంబంధించినటువంటి ఒక సిలికాన్ కేస్ అలాంగ్ విత్ క్విక్ స్టార్టర్ గైడ్. రెండిటిలో కూడా చార్జర్స్ ని ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ రెండు కూడా మనకి 80 watts ఆఫ్ చార్జర్స్. అండ్ Type-A to Type-C కేబుల్ తో పాటు ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫిజికల్ ఓవర్వ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఓవర్ 2-3 days నుంచి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను అన్బాక్స్ అయిపోయినప్పటి నుంచి. సెంటర్ ఫ్రేమ్ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేస్తారు. యాజ్ వెల్ as నాట్ 4 లో కూడా మనం ఇదే చూసాం. బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని మన ముందు తీసుకొచ్చారు. ప్రీవియస్ జనరేషన్ తో పోల్చారంటే ఇక్కడ ఒక అప్గ్రేడ్. అండ్ బై ద వే ఇది వచ్చేటప్పటికి మీకు కేవలం 8.1 mm థిక్నెస్ అండ్ టోటల్ వెయిట్ వచ్చేటప్పటికే 211 grams గా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినటువంటి కలర్ ఏదైతే ఉందో దీన్ని మార్బుల్ శాండ్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. మ్యాటి ఫినిష్ తోటి రావడం జరుగుతుంది. వన్ ప్లస్ లోగో మాత్రమే మనకి 3D ఎంబోస్ లాగా రావడం జరుగుతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. చూడటానికి కూడా చాలా ప్రీమియం అనిపిస్తుంది. అండ్ దీంతో పాటు మరొక కలర్ డ్రై ఐస్, ఇది వచ్చేటప్పటికి మీకు లైట్ బ్లూ కలర్ లాగా రావడం జరుగుతుంది. అండ్ మరొకటి వచ్చేటప్పటికే ప్యాంథమ్ గ్రే. సో ఇది వచ్చేటప్పటికే మీకు బ్లాక్ కలర్ లో అంటే గ్రే కలర్ కైండ్ ఆఫ్ మ్యాటి ఫినిష్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. డిజైన్ ఎస్థెటిక్స్ విషయంలో చాలా బాగుంది. ఈవెన్ కెమెరా బంప్ దగ్గర ఈ రౌండ్ గా ఈ క్యాప్సూల్ కైండ్ ఆఫ్ డిజైన్ అండ్ ఫ్లాష్ లైట్ కూడా కింద మనకు తీసుకొని రావడం ఇదైతే నాకు క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో మాత్రం మ్యాసివ్ అప్గ్రేడ్ 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే మన ముందు తీసుకొని రావడంతో పాటు స్విఫ్ట్ AMOLED అల్ట్రా HDR సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. HDR10+ కంటెంట్ ని మీరు ఇందులో వాచ్ చేయడంతో పాటు 450 PPI తోటి 19:9 ఆస్పెక్ట్ రేషియో తో మీరు కంటెంట్ అంతా మీరు వాచ్ చేయొచ్చు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే వేరియబుల్ రిఫ్రెష్ రేట్ లైక్ 60 లేదా 90 లేదా 120 అండ్ దీంతో పాటుగా ఈసారి మనకి 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ ఇంతే కాదు, లో లైటింగ్ లో ముఖ్యంగా చెప్పాలంటే రాత్రులు మనం నిద్రపోయేటప్పుడు రీల్స్ చూస్తుంటారు సార్, అలాంటి వాళ్ళ కోసం ఈసారి దీనిలో PWM డిమ్మింగ్ కూడా 2000 చేంజ్ ప్రీవియస్ లో ఉండేది, ఇప్పుడు 3180 Hz దాకా తీసుకురావడం జరిగింది. దీంట్లో మనకి 100% DCI P3 కలర్ గామెట్ తో పాటు SRBG సపోర్ట్ అలాగే కలర్ విజన్ ఎన్హాన్స్మెంట్ ఫీచర్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా కలర్స్ ఏవైతే ఉన్నాయో మరింత బ్రైటర్ గా పాప్ అవుతూ క్రిస్ప్ అండ్ షార్ప్ గా మనకి పిక్చర్ క్వాలిటీ రావడం జరుగుతుంది. కంటెంట్ ఎక్కువగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ డిస్ప్లే అని చెప్తాను. కానీ ఒక్క విషయంలో మాత్రం మనకి ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ వన్ ప్లస్ నాట్ 4 కన్నా కానీ ఇది తక్కువగా రావడం జరుగుతుంది. అదేంటి అంటే బ్రైట్నెస్ నిట్స్. సో ఇది నార్మల్ గా మీరు చూసారు అన్నట్లయితే కనుక 800 నిట్స్ దాకా వస్తుంది. అలాగే హై బ్రైట్నెస్ మోడ్ లో వచ్చేటప్పటికి 1400 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. అండ్ హై బ్రైట్నెస్ మోడ్ లో వచ్చేటప్పటికి ఇది అప్రాక్సిమేట్లీ 1800 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇంతే కాదండి, దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఆక్వా టచ్ 2.0 ని మన ముందు తీసుకొచ్చారు. ప్రీవియస్ లో కూడా ఆక్వా టచ్ ఉంది. సో దానికన్నా ఇది మరింత అడ్వాన్స్డ్ గా ఈవెన్ గ్లౌస్ వేసుకొని మీరు యూజ్ చేస్తున్నా లేదా వర్షాకాలం మీరు యూజ్ చేస్తున్నా ఎలాంటి ప్రాబ్లం లేకుండా, లేదా నడుస్తున్నప్పుడు లేదా వర్షం నీళ్ళలో తడుస్తున్నప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ బై ద వై దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఇన్స్టెంట్ టచ్ శాంపిల్ రేట్ వేర్ ప్రీవియస్లీ 340 Hz తీసుకొస్తే ఈసారి 3100 Hz దాకా తీసుకొని రావడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు ఎక్కువ అంటే ఇన్స్టెంట్ టచ్ రెస్పాన్స్ టైం కావాలనుకున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడటంతో పాటు 144 FPS మీరు BGMI కావచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ కావచ్చు, ఇలాంటి వాటిల్లో మీరు అప్ టు 5 hours దాకా మీరు కంటిన్యూస్ గా గేమింగ్ అయితే ఆడుకోవచ్చు అని కంపెనీ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, దీంట్లో కూడా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే మనం తీసుకొచ్చారు. అలాగే వైర్ అండ్ వైర్లెస్ లో మీకు హైరెస్ ఆడియో సపోర్ట్ తో పాటు LDAC ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనం వెరీ కామన్ గా చూస్తుంటాం.
ఆడియో కూడా పర్వాలేదు, క్రిస్ప్ అండ్ క్లియర్ గా ఉంది. బట్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ ఆడియో కానీ లేదా డాల్బీ ఆడియో సపోర్ట్ ని కానీ మనం ముందు తీసుకొని రాలేదు. సో వాటిని కూడా యాడ్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్, ఇంకొక 2000 రూపాయలు తీసుకొని డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మాస్ కూడా యాడ్ చేస్తుంటే గనక పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ ఫోన్ అయ్యేదని, ముఖ్యంగా కంటెంట్ ఎక్కువగా వాచ్ చేసే వాళ్ళకి ఇది క్రేజీ డీల్ అనే నా అభిప్రాయం. ఇక దీనిలో మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8s Gen 3 ప్రాసెసర్ ని మనం ముందు తీసుకొచ్చారు. ఇది కూడా మనకి 4 నానోమీటర్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టోకోర్ ప్రాసెసర్, TSMC మేక్ అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 3.03 GHz గా మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా మనకి క్వాల్కమ్ కి సంబంధించినటువంటి Adreno 735 GPU హార్డ్వేర్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఈ GPU లో మనకి రే ట్రేసింగ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. A+ గేమ్స్ ని మీరు యూజ్ చేస్తున్న ఆ బ్యాక్ సైడ్ షాడోస్ కావచ్చు, అలాగే ప్రాసెసింగ్ కావచ్చు, ఇమేజ్ ప్రాసెసింగ్ కావచ్చు, కలర్ బ్రైట్నెస్ కావచ్చు, అండ్ మోర్ ఓవర్ మనకి మరింత బెటర్ న్యాచురల్ గా కనపడటానికి ఇది ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది. ఏ డెడికేటెడ్ హెక్సాగన్ NPU చిప్ ని కూడా యూజ్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ AI కి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్ని కూడా ఆన్ ద డివైస్ పెర్ఫార్మెన్స్ చేయడం కోసం. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంతేకాదు దీంట్లో మనకి LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM, UFS 3.1 స్టోరేజ్ ని మనం ముందు తీసుకొచ్చారు. ఇక్కడ అట్లీస్ట్ UFS 4.0 తీసుకొచ్చిన అంటే ఇందాక చెప్పిన 2000 రూపాయలు లేదా 3000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి ఉంటే గనక ఇంకా సింప్లీ సూపర్ క్రేజీ అయ్యేదని నా అభిప్రాయం. అండ్ బై ద వే దీని యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా సుమారుగా 1.7 మిలియన్ దాకా స్కోర్ చేయడం జరుగుతుంది. ఇక ఇది గేమింగ్ కి పర్ఫెక్ట్ గా పనిచేస్తుందా అన్నారంటే గనక ఎస్, పర్ఫెక్ట్లీ పనిచేస్తుంది. అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు హీటింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక హీట్ అవ్వడం అనేది వెరీ కామన్. 40 to 43 degrees దాకా నాకు హీటింగ్ అనేది వెళ్ళడం జరిగింది గేమ్ హెవీగా ఆడుతున్నప్పుడు. అది కూడా ఆల్మోస్ట్ ఆల్ 1 hour పైన ఆడినప్పుడు. కంపేర్ టు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో రెస్ట్ ఆఫ్ ద ఫోన్స్ తో కంపేర్ చేశారంటే ఇది కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో లార్జర్ వేపర్ ఛాంబర్ టెక్నాలజీ 7300 mm స్క్వేర్ కి సంబంధించినటువంటి ఏరియాలో ఇదంతా స్ప్రెడ్ అవడం జరుగుతుంది. మెయిన్ గా ప్రాసెసర్, ర్యామ్ అండ్ రోమ్, పవర్ సప్లై యూనిట్ తో పాటు బ్యాటరీ మీద కూడా ఈ లేయర్ అనేది ఉండటం వల్ల టెంపరేచర్స్ మొత్తాన్ని ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 degrees దాకా కంపేర్ టు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటితోటి ఇది కాంపీట్ అవ్వగలదంట. ఇక ఓఎస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆఫ్ కోర్స్ మనందరికీ తెలిసిందే ఇది ఆక్సిజన్ UI తోటి మనకు రావడం జరుగుతుంది. బ్లాట్వేర్ ఉందా అన్నానంటే కొంచెం లిటిల్ బిట్ బ్లాట్వేర్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను, లైక్ ఫోన్ పే, క్రెడ్ ఇలాంటివన్నీ. బట్ వాటిని కూడా మనం అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇక మనకు అన్ని ఫీచర్స్ కావాలి అన్నట్లయితే వీళ్ళు ఎక్కడో దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఓఎస్ లో కూడా మనకి బై డిఫాల్ట్ గా వీళ్ళకి సంబంధించినటువంటి ఓ డైలర్ ని ప్రొవైడ్ చేస్తారు. అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కాల్స్ ని మీరు రికార్డ్ చేసుకోవడంతో పాటు డ్యూయల్ యాప్, ప్రైవసీకి సంబంధించినటువంటి ఫీచర్స్ లైక్ ఫోల్డర్ లాక్ కావచ్చు, లేదా ఫైల్స్ ని స్టోర్ చేసుకోవడం కావచ్చు, హైడ్ చేసుకోవడం కావచ్చు. సో కస్టమ్ UI కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ గా మీరు దీన్ని అంతా యూటిలైజేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక ఓఎస్ అప్గ్రేడ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది మరొక 4 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ ని అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు సపోర్ట్ చేస్తారు. ప్రీవియస్లీ మనకి 3+4 ఇచ్చారు అనుకుంటా. సో ఇక్కడ కూడా మనకు ఒక అప్గ్రేడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఏ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెగ్యులర్ గా మనం ఏదైతే ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లో చూసినటువంటి ఏ ఫీచర్స్ ఉన్నాయో అవే ఫీచర్స్ మనకి ఇందులో తీసుకొని రావడంతో పాటు ముఖ్యంగా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఏ ప్లస్ కీ ఏదైతే ఉందో అంటే ఎలర్ట్ స్లైడర్ ని వీళ్ళు కంప్లీట్లీ ప్లస్ కీ తోటి అయితే రీప్లేస్ చేయనున్నారు. ఆల్రెడీ చేసేసారని చెప్పుకోవచ్చు. ఇది మీకు కంటెంట్ ని సమరైజ్ చేయడం లేదా వాటికి సంబంధించిన ఏదైనా వాట్సాప్ కానీ లేదన్నట్టు ఏదైనా మెయిల్ కి సంబంధించింది కానీ ఒక దీన్ని ప్రెస్ చేసి పట్టుకున్నారు అన్నట్టు ఆటోమేటిక్ ఇది సమరైజ్ చేస్తూ దాన్ని మెమరీలో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఆ తర్వాత మీకు కావాలంటే అది క్యాలెండర్ లో యాడ్ చేయడం, ప్రొడక్టివిటీ వర్క్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇంతేకాదు దీంట్లో మనకి AI సెర్చ్ ఫీచర్ కూడా ఇచ్చారు. సో దీంట్లో మనము టెక్నాలజీ పరంగా నేచురల్ లాంగ్వేజ్ ని ప్రాసెస్ చేయడం, డివైస్ లోపలే సెర్చ్ చేయడం, అలాగే ఏ కాల్ ట్రాన్స్లేటర్ ఆప్షన్ కూడా మనకి ఇచ్చారు. రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ ఇచ్చారు. డైరెక్ట్ గా మనం కాల్ లోనే ఏ ట్రాన్స్లేట్ కొట్టారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మనకి ఇది ట్రాన్స్లేషన్ చేయడం జరుగుతుంది. అలాగే కాల్ కి సంబంధించినటువంటి సమరీ, రీజనల్ లాంగ్వేజ్ సపోర్ట్ ను కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అండ్ ట్రాన్స్లేట్ యాప్ ద్వారా లైవ్ టెక్స్ట్ ట్రాన్స్లేషన్ గానీ, లైవ్ వాయిస్ ట్రాన్స్లేషన్ గానీ, కాన్వర్సేషన్ మోడ్, కెమెరా ట్రాన్స్లేషన్, స్క్రీన్ ట్రాన్స్లేషన్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూస్తుంటాం. ఇక మనం బ్యాటరీ విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి మ్యాసివ్ 6800 mAh ఆఫ్ ద బ్యాటరీని మనం ముందు తీసుకొచ్చారు. ప్రీవియస్లీ మనకు 5000 మాత్రమే ఉండేది, విచ్ ఇస్ వెరీ గుడ్ మూవ్. అండ్ దీంతో పాటు 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మాత్రమే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వైర్ ద్వారా మీకు వచ్చేటప్పటికే 5 watts ఏమో సపోర్ట్ ఇచ్చారు. అంటే బేసిక్ గా మీ TWS బడ్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటిని రీఛార్జ్ చేసుకోవడం కోసం దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక ఆరామ్సే మీకు అరౌండ్ 2 days బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా గానీ ఆల్మోస్ట్ ఆల్ 8 to 9 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం అయితే రావడం జరుగుతుంది. ఈవెన్ 5G హెవీ గేమింగ్స్ అన్ని మీరు ఆడుతున్నా గానీ. అండ్ ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే ఎస్, ఈసారి మనకు వైఫై అలియన్స్ 6 సపోర్ట్ ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం
రావడంతో పాటు బ్లూటూత్ 5.4 టెక్నాలజీ మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేశారు, NFC ని ఇంటిగ్రేట్ చేశారు, IR బ్లాస్టర్ ఉంది. అండ్ దీంతో పాటు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా మనం తీసుకొచ్చారు. సో 11 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్ ఉంది, అలాగే క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ ని కూడా మనం తీసుకొచ్చారు. అప్ టు 1 Gbps స్పీడ్ దాకా ఇంటర్నెట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అప్లోడ్ వచ్చేటప్పటికి అరౌండ్ 200-300 Mbps డిపెండ్స్ అపాన్ మీ ఏరియాలో ఉన్నటువంటి సిగ్నల్ ని బేస్ చేసుకుని ఇది వేరీ అవడం అయితే జరుగుతుంది. డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ ఇచ్చారు, మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు. అండ్ బై ద వే దీంట్లో మీకు ఈ సిమ్ సపోర్ట్ కూడా తీసుకోలేదు, ఈ సిమ్ సపోర్ట్ కూడా యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి ప్రైమరీ సెన్సార్ వచ్చేటప్పటికే 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి లిటియా 700 సెన్సార్ ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అపాచర్ వచ్చేటప్పటికి మనకి 1.8 తో రావడం జరుగుతుంది. అండ్ దీని ఫోకల్ లెంత్ వచ్చేటప్పటికే సుమారుగా 84 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ వరకు ఇది కవర్ చేయగలరు. అంటే దట్ ఈస్ ఈక్వలెంట్ టు మీకు 24 mm దాకా. హార్డ్వేర్ లెవెల్లో కూడా వీళ్ళు ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది బెటర్ గా తీసుకొని రావడం, అలాగే నైట్ మోడ్ లో కూడా వీళ్ళు మల్టీ ఫ్రేమ్ స్టాకింగ్ టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ నాట్ 4 తో వచ్చారు అన్నట్లయితే కనుక ఇది ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అండ్ డీటెయిలింగ్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్లీ ఓకే. అలాగే దీంట్లో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. అపాచర్ మనకి 2.2 తో రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి 116 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంటుంది, దట్ ఈస్ ఈక్వలెంట్ టు 15 mm లెన్స్ లాగా మనం చూసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ట్రై యాక్సెస్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే మనం ముందు తీసుకొచ్చారు. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్ లో మీరు చూసారంటే కేవలం మనకి 2 మెగాపిక్సెల్ సెన్సార్ మాత్రం ఇచ్చారు, అది ఇక్కడ కంప్లీట్లీ రిమూవ్ చేసేసి 8 మెగాపిక్సెల్ ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్ మూవ్. అండ్ ఫ్రంట్ విషయానికి వచ్చారంటే ప్రీవియస్లీ నాట్ 4 లో మనకి 16 మెగాపిక్సెల్ ఇచ్చారు, ఈసారి మనకి 50 మెగాపిక్సెల్. అఫ్ కోర్స్ ఇక్కడ చూడొచ్చు డీటెయిలింగ్ ఎంత బాగుందో. సామ్సంగ్ కి సంబంధించినటువంటి JN1 సెన్సార్ ఏదైతే ప్రైమరీ సెన్సార్స్ కింద వాడుతుంటారో కొన్ని మొబైల్ ఫోన్స్ లో, దానిలో వీళ్ళు సెల్ఫీ కెమెరా లాగా మనకు తీసుకొని రావడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్లీ ఓకే. అండ్ వీడియో క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారంటే రేర్ అలాగే ఫ్రంట్ రెండిట్లో కూడా మీరు 4K 60 FPS లో క్యాప్చర్ చేయొచ్చు. కెమెరా డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా సెల్ఫీ కెమెరాలో మాత్రం హ్యూజ్ అప్గ్రేడ్ అనే నా అభిప్రాయం. ఇక ఫైనల్ గా దీన్ని మనం ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కన్సిడర్ చేయొచ్చా అంటే ఎస్, 100% కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఇది ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ ని మనకి సుమారుగా 25,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొని రావడం, 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు అడ్వాన్స్డ్ కెమెరా, ముఖ్యంగా చెప్పాలంటే ఫ్లాగ్షిప్ లెవెల్ ఆల్గరిథం ని దీనిలో వీళ్ళు ఇంటిగ్రేట్ చేయడం. అండ్ బ్యాటరీ కూడా 6800 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు అండర్ 25,000 రూపీస్ లో తీసుకొస్తున్నారు అన్నట్లయితే కనుక క్రేజీ డీల్ అని నేను అంటాను. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.